రికార్డింగ్ ప్రోగ్రెస్ లో ఉందని నోటిఫికేషన్ ఓకే. చెప్పింది. ఈ విధంగా దివ్యజ్ఞాన సమాజాన్ని ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యాలతో మానవాళి అంతటి శ్రేయస్సు కోసం స్థాపించబడిందండి. ఇందులో వ్యక్తిగతమైన మనం అజ్ఞానం వల్ల నేను బాడీని అనుకుని ఐడెంటిఫికేషన్ వల్ల వ్యక్తిగత శ్రేయస్సు అనేది మనం ఆలోచిస్తున్నాం కానీ అసలు మనం అందరితో ఏకమై ఉన్నాం గనక అందరి శ్రేయస్సుతో మన శ్రేయస్సు ముడిపడి ఉంది. ఇందులో పరమ గురువులు వారిని చేరు మార్గం అనే పుస్తకంలో మనకి పరమ గురువులు ఏ విధంగా మహాత్మా ఆ బోధిసత్వుడు మైత్రేయ యుగ యుగాలే ఎక్కడ ఏ పరమ గురువు ఏ మాస్టర్ అయినా ఏ మతంలో వీళ్ళే ఆ జన్మలెత్తి వస్తున్నారని అలా చెప్పబడింది. అదే విధంగా ప్రతి వాళ్ళ ఆ పరమ గురువు అయ్యాక కూడా కొన్ని ఇనిషియేషన్స్ ఉంటాయని, అందులో బుద్ధుడు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాడని, పరమ గురువుల 6వ ఇనిషియేషన్ లో ఉంటే బుద్ధుడేమో 8వ ఇనిషియేషన్ కి వెళ్ళినట్టుగా ఇందులో చెప్పబడింది. ఈ విధంగా చాలా విషయాలు మనకి పరమ గురువులు వారిని చేరు మార్గం అని అలా పుస్తకాలలో మనకి చాలా వరకు తెలియజేయబడ్డాయి. ఇవన్నీ కూడా మనకి మానవ జీవితం యొక్క తాను స్వార్థం కోసం జీవించడం కాదు అన్న విషయం మనకి తెలుస్తుందండి. స్వార్థం కోసం చేసిన పని బంధిస్తుంది గనక నిస్వార్థమైన పని మాత్రమే మనకి మనస్సుని పరిశుద్ధం చేసి ఆ మనస్సు నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలం. అందుకనే కృష్ణుడు కూడా నిష్కామ లో కర్మయోగం ఒక్కటే మనస్సుని శుద్ధి చేస్తుందని చెప్పారు. ఈ విధంగా మనం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దివ్య జ్ఞాన సమాజానికి మనం ఏ విధంగా అంటే మనం జ్ఞానాన్ని పొందేదో నేను సంపూర్ణ జ్ఞానం పొందితే అన్ని చేస్తానని కాదు. అక్కడ లాడ్జ్ అన్నది దివ్య జ్ఞాన సమాజాన్ని ఆశ్రమము అన్న ఉద్దేశంతో లాడ్జ్ అన్న పదానికి అంటే లాడ్జ్ మీటింగ్ కి అటెండ్ అవ్వడం అనే దానివల్ల పరమ గురువుల సమయానికి వచ్చి కూర్చుంటారు. ఆ బ్లెస్సింగ్స్ కారణంగా లాడ్జ్ మీటింగ్ హిడెన్ సైడ్ ఆఫ్ లాడ్జ్ మీటింగ్ అని లెడ్బిటర్ గారు ఒక పుస్తకం రాస్తారు. అంటే ఆ లాడ్జ్ మీటింగ్ లో ఏంటంటే అటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వచనం మనకి బాగా వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క ఆనందం అన్ని మనకి ప్రసరిస్తాయి. అయితే మనకి కొన్ని విషయాలతో ఎప్పుడు నువ్వు నీ కోసం నువ్వు చూసుకో అలాంటి వేలో విన్నాం గనక దివ్య జ్ఞానం ఏమో మనకు ఉన్నతమైనటువంటి మానసిక స్థాయి అనేది అని చూపించింది. అంటే ఉన్నత మానసిక స్థాయి వచ్చాక మనలో లోయర్ మైండ్ అంటే నేను వేరేగా ఉన్నాను వీళ్ళందరూ పరులు అన్న భావం డిజాల్వ్ అయిపోతుంది. అప్పుడు మనం ఆ ఉన్నత మానసిక స్థాయితో పని చేస్తాం. అందుకనే పరమ గురువుల ఆశీర్వచనం ఎప్పుడు హయ్యర్ ప్లేన్స్ లోనే జరుగుతూ ఉంటుంది. మనకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నవి మన మీద ప్రసరింపజేయబడుతూనే ఉంటాయి. అందువల్లనే మనం అంటే ఎక్కడైనా సరే ఒక సైంటిస్ట్ ఏదైనా ఇన్వెంట్ చేశారంటే ఆ విజ్డమ్ అండ్ యాక్టివిటీ లవ్ అనే దాని ద్వారా ఆ శక్తి పరమ గురువుల ఆ పరమశక్తి అన్నది కిందకు వస్తుంది. ఆ విజ్డమ్ అన్నది మన ద్వారా ప్రసరించబట్టే కొత్త ఆవిష్కరణలు అనేవి జరుగుతున్నాయి. అలాగే ఇచ్ఛాశక్తికి అక్కడి నుంచి వచ్చిన శక్తే ఇదంతా కూడా తెలియక మనదే అనుకుంటాం. మనకి పైనుంచి ఇవ్వబడుతూనే ఉంటుంది. ఆ జ్ఞానాన్ని అందుకోగలిగే సమర్థత ఉన్న వాళ్ళు ఆ స్థితి మానవాళి ఇంకా ఇంకా పరిణతి చెందుతున్న కొద్దీ ఉన్నత జ్ఞానం డిసెండ్ అవుతూనే ఉంటుందండి. ఈ విధంగా మనం ఉన్నత స్థాయికి వెళ్ళి అంటే ఇక్కడ స్వార్థపూరితమైనటువంటిది ఏది కూడా లేదు. అటువంటి యాక్టివిటీని దివ్య జ్ఞానం ప్రోత్సహించదండి. అందుకోసమే మానవాళి చరాచర జగత్ అంతటికి శ్రేయస్సుకరమైంది. అంటే ఒక్క మానవులకే కాదు, మనం ఇప్పుడు ఎన్నో కొండలు తవ్వేస్తున్నాం, అడవులు పాడు చేస్తున్నాం. మానవాళి మనుగడకే మిగతా జంతువుల మనుగడికి మానవులు తన తెలివితేటల్ని దుర్వినియోగం చేసి తర్వాత రాబోయే జనరేషన్స్ కోసం ఆలోచించకుండా అది కూడా దివ్య జ్ఞానంలో ఒక పార్టేనండి. ఎందుకంటే మానవాళి తన చుట్టూరా తనకి రాబోయే వ్యక్తుల కోసం తన లాంటి సాటి వ్యక్తులకి సహాయం చేయడం వాళ్ళ శ్రేయస్సు కోరడం కూడా మన లక్ష్యంగా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆ, నేను ఈ బాడీని అన్న స్వార్థంతో నాకు బాగుంటే చాలు నా సౌఖ్యం ఉంటే చాలు అనే భావన రియల్ థియాసఫిస్ట్ కి ఉండదు. అయితే పరమ గురువులు మహాత్మా లెటర్స్
అంటే అనే పుస్తకంలో వాళ్ళ లెటర్స్ అన్ని కూడా ప్రింట్ చేయబడ్డాయి. అంటే మహాత్ములు దివ్యజ్ఞాన సమాజ స్థాపనలో సహకరించేటప్పుడు కొన్ని ఉత్తరాలు రాశారు. అవే మహాత్మా లెటర్స్ గా ఇప్పటికీ లండన్ మ్యూజియంలో ఉన్నాయి, పుస్తకంగా ప్రింట్ అయ్యాయి. ఇలాగా చాలా విషయాలు అంత చదివిన తర్వాత మనకేమనిపిస్తుందంటే ఆ ఉన్నత మానసిక స్థాయి వల్ల లోయర్ మైండ్ అని హయ్యర్ మైండ్ అని మనస్సును రెండుగా విడగొట్టారు. ఆ లోయర్ మానసిక స్థాయి హయ్యర్ మానసిక స్థాయితో సబ్స్టిట్యూట్ అయ్యి పరభావం అన్నది మనిషిలో డిజాల్వ్ అవుతుంది. అదే మోక్షం. అంటే ఏంటండి, అంతటా అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్న అనుభూతి మనకి రావడమే మోక్షం అండి. అదే కేవలంగా మనం ఏవో మన స్వార్థపూరితమైన పూజలు చేయడం వల్ల వచ్చేది కాదు. మానవులలో ఉన్న దైవత్వాన్ని చూసి ఆ మానవాళికి సేవ చేయడమే నరులకు సేవ చేయడం నారాయణ సేవ అన్న భావం అన్నమాట. అది మనకి ఎప్పుడైతే వచ్చిందో, అందుకనే ఆల్ట్రూయిజం అంటే మానవాళి యొక్క ఉపకారం చేయాలి నిరంతరంగా. తనకి ఏ రకమైనటువంటి ఇది లేకపోయినా స్వలాభం లేకుండా చేయగలగడమే ఇందులో దివ్య జ్ఞానం యొక్క పరమార్థం అని. అందుకే త్యాగం వల్ల మాత్రమే మనం ఉన్నత స్థాయికి వెళ్ళగలము అనే విషయాన్ని దివ్య జ్ఞానం మనకు చెప్తోంది. అయితే ఆ ఇప్పుడు సమయం అయిపోయిందని నేను ముగిస్తున్నానండి. మీరు ఎవరైనా సరే ఆ దానికి సంబంధించిన డౌట్స్ అడగొచ్చు, లేకపోతే ఇంకా మీరు ఏమైనా యాడ్ చేయొచ్చు. లక్ష్మి గారు, చెప్పండి. ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ వారు ఇన్వాల్వ్మెంట్ తర్వాత వారికున్న డౌట్స్ మీద క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత లాస్ట్ లో మీరు మరణాంత స్థితి కోసం ఒక 5-10 minutes కొంచెం చెప్తే బాగుంటది అన్నది నా అభిప్రాయం. అలాగే అలాగే లాస్ట్ లో అలాగే 5 minutes ఉందనగా నాకు ఒకసారి చెప్పండి. నేను ఈ అక్షరాలు చిన్నగా ఉన్నాయి టైం ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా నేను చూస్తాను. డౌట్స్ అడుగుతారా? అది కొద్దిగా ఏమైనా సందేహం ఉంటే. మనకి 7:15కి అయిపోతుందండి. ఆహా. 7:20 కాదు, 7:15, ఇంకో 2 నిమిషాల ముందే అయిపోతుంది మంది. ఓకే ఓకే. ఎందుకంటే మనం 6 గంటలకు ముందు 5 నిమిషాల ముందే ఎప్పుడో మొదలు పెట్టారు కాబట్టి అది తగ్గించుకోవాలి. అలాగే. మాట్లాడండి సార్. లక్ష్మి గారు, చెప్పండి. లక్ష్మి గారు, ఆ, ఆ, విజయనగరం నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు దివ్యజ్ఞాన సమాజం అంతర్జాతీయ కేంద్రం ముంబై నుంచి మద్రాసు తరలింపు విషయంలో అవునండి. తల్లాపరగడ సుబ్బారావు గారిని సుబ్బయ్య చెట్టి గారి పేర్లు ప్రస్తావన చేయవలసిన అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. అవునండి. అంటే నేను ఇంకా తక్కువ టైం అయిపోతుందని, ఆ టైం అయిపోతుందని చెప్పలేదు, కానీ మీరు చెప్పింది రైటేనండి. కృష్ణారావు గారు ఆయన విజయనగరం నుంచి మాట్లాడుతున్నారండి. అంటే ఆ సుబ్బయ్య శెట్టి గారు అన్న ఆయన మనకి ఇప్పుడు మైత్రేయ గారు అని ఉండేవారు కదండి. ఆయనకి తాతగారు గ్రాండ్ ఫాదర్ ఆయన మేడం బ్లవెట్స్కి ల్యాండ్ డొనేట్ చేశారండి. ఆ తర్వాత తల్లాప్రగడ సుబ్బారావు గారు అన్న ఆయన మేడం బ్లవెట్స్కీతో సరి సమానమైన ఆధ్యాత్మిక స్టేటస్ ఉన్న వ్యక్తి. ఆయన గుంటూరు వాసస్థులు. అందుకని తల్లాప్రగడ సుబ్బారావు గారు కూడా గీతకి ప్రవచనం రాశారండి. అది చాలా హై లెవెల్ గా ఆయన ఆలోచన, ఆయన జ్ఞానం యొక్క తీరు అలా ఉండేది. మేడం బ్లవెట్స్కి ఆయనని దివ్య జ్ఞానం అంటే సీక్రెట్ డాక్టరీని అనువదించమని కోరతారు కూడా. ఆయనకి ఏమిటంటే అభిప్రాయం, ఇది కొన్ని రహస్యంగా ఉంచవలసిన బట్టబయలు చేసేస్తున్నారని ఫీల్ అయ్యేవారు. మొత్తం మీద తల్లాప్రగడ సుబ్బారావు గారు కూడా చాలా ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తి. చిన్న వయసులోనే ఆయన పరమపదించారండి. ఆ తర్వాత మద్రాసు వచ్చినప్పుడు ఆ శెట్టి గారు ఇచ్చినటువంటి ఆ ప్లేస్ లోనే అంటే ల్యాండ్ డొనేట్ చేశారనమాట. దానివల్ల అక్కడ అడయార్లో అంతర్జాతీయ కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. కృష్ణారావు గారు థ్యాంక్స్, బాగానే గుర్తు చేశారు. ఆ విధంగా అంటే అంటే లక్ష్మి గారు, తల్లపల్లి సుబ్బారావు గారు అత్తవారు ఊరు కాకినాడ అనుకుంటాను. కాకినాడ. గుంటూరు కదా, కాకినాడ. వాళ్ళ అత్తారు ఊరు ఏదో కాకినాడ కనెక్షన్ ఉంది. అత్తవారి ఊరా? ఓకే ఓకే. అంటే ఆయన
చాలా తక్కువ జీవించిన శంకరాచార్యులు వాళ్ళలాగా, కానీ చాలా ఎంతో మంచి జ్ఞాన స్థితి, బ్లవెట్స్కీతో సరిసమానమైనటువంటి స్థితి ఉన్నది అని చెప్తారండి. అలాంటి తల్లాప్రగడ సుబ్బారావు గారు కూడా దివ్యజ్ఞానం. అదే కాకుండా మా మౌలంకర్ అన్న ఆయన యువకుడు మహాత్ముల్ని చూడాలని భౌతిక శరీరంతో వెళ్ళడం, ఇలాంటివన్నీ చాలా విషయాలు ఉన్నాయి. అయితే దివ్యజ్ఞాన సమాజంకి అంటే ఒక సమాజంగా పెట్టడం ఎందుకు అంటే నెక్స్ట్ జనరేషన్స్ కి జ్ఞానం వెళ్ళాలని మాస్టర్స్ చెప్తారు. ఇప్పుడు ఇలా మాట్లాడుకుని వదిలేస్తే నెక్స్ట్ జనరేషన్స్ కి వెళ్ళదు గనక రాబోయే జనరేషన్స్ కోసం అని చెప్పి ఒక సమాజ స్థాపన. అక్కడ మనం లాడ్జ్ అన్న పదం రాను 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 డీజనరేట్ అయితే రాంగ్ గా వాడుతున్నామండి. లాడ్జ్ అంటే ఆశ్రమము అన్న విధంగా ఇక్కడ వాళ్ళు ఆ మీటింగ్ ప్లేస్ లాడ్జ్ అని మనం అంటాం. ఇప్పటికీ అది మనం అలాగే వాడుతున్నాం. అది దాని అర్థం అదనమాట. అలాంటి ఆ, సమాజం అనేది ఇక్కడ అంటే మనం అండి ఇందులో లేని విషయం లేదు, అన్ని కూలంకషంగా అందులో ఆ ఇంకా మరణానంతర స్థితి, ఆ తర్వాత పునర్జన్మ, ఇటువంటి విషయాల్లో అసలు జన్మలు ఎందుకు అంటే పరిపక్వత కోసమే కానీ పనిష్మెంట్ కాదు ఇక్కడ. అందులో మనం అయ్యో ఇలాంటి తప్పులు చెయ్యకూడదని మళ్ళీ తెలుసుకుని ఉన్నత స్థాయికి వెళ్ళడానికే ఈ జన్మ పరంపర, గాని పనిష్మెంట్ కాదండి. పరమాత్ముడి యొక్క సామ్రాజ్యంలో పనిష్మెంట్ లేదు. అది వాళ్ళు దాన్ని ఏమిటి పర్గేషన్ అంటారు క్రిస్టియన్ పదంలో. అంటే పవిత్రీకరణమే. ఇలాంటి రాంగ్స్ నుంచి మనం పవిత్రం అవ్వాలన్న తపన తప్ప అక్కడ పనిష్మెంట్ అన్న భావం కాదండి. అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ భౌతిక శరీరానికో మానసిక శరీరానికో పనిష్మెంట్ ఇవ్వడం వల్ల కాదు, అవి దాని ద్వారా తెలుసుకుని ఇటువంటి తప్పులు చేయకూడదు. తర్వాత అజ్ఞానం కారణంగా కదండి పరులన్న భావం వస్తుంది. ఆ అజ్ఞానం ఉండబట్టే పరభావం వల్ల మనం బాధలు పెడతాం. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అనిపిసెంట్ ఒక దగ్గర చెప్తారు, పరులకు సేవ చేయగా చేయగా పరులు అన్న భావం డిజాల్వ్ అయిపోయి అది నాకు నేను చేసుకున్నానన్న భావమే రైటు. ఆ స్థితిలో సేవ జరుగుతూ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ అడుగుతారా? ఓకే, అయితే టైం ఇంకా ఉన్నదా? నేను ఇప్పుడు చెప్పనా? టైం ఉందండి, ఇంకా మరొక 20 మినిట్స్ ఉంది. ఎవరైనా డౌట్స్ అడిగితే దానికోసం మాట్లాడదాం. ఓకే ప్రసన్న, మీరు ఏమైనా అడుగుతారా? మాట్లాడండి. ప్రసన్న రేజ్డ్ హ్యాండ్ అని వచ్చింది. మీరు ప్రవచనంలో నిర్వాణ అనే పదం ప్రయోగించారు, దాని వివరణ ఇవ్వండి. ఏంటండి? నిర్వాణం నిర్వాణం అనే పదం వివరణ కావాలి. అంటే కొంతవరకు మనం మాట్లాడొచ్చు. నిర్వాణ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఇంక వెనక్కి రారండి. అంటే సామాన్యంగా ఇంక మానవ జన్మ ఎత్తడం ఉండదు. ఇంకా వాళ్ళు ఇతర ప్లానెట్స్ లో కూడా అలాగా వాళ్ళు ఇంకా పరిణతితో ముందుకు వెళ్ళి ఇంకా హయ్యర్ వర్క్ చేస్తూనే ఉంటారు తప్ప మళ్ళీ భూమి మీద జన్మించాల్సిన అవసరం లేదు వాళ్ళకి. కానీ అలాంటి ఉన్నత స్థాయికి వెళ్లకుండా మానవాళి మీద ఉన్న అతి కారుణ్యంతో, అందుకనే బుద్ధుడు ఏమంటాడంటే నేను నిర్వాణ స్థితికి వెళ్లకుండా నేను అంటే మానవులు ప్రతి భూమి మీద ఉన్న ప్రతి మానవుడు పరమాణువు కూడా పరమాత్మ తత్వాన్ని చేరే వరకు వెయిట్ చేస్తానంటాడు అనంత కారుణ్యంతో. ఎందుకంటే ఆ కారుణ్యం అన్నది అక్కడ చాలా గొప్ప క్యారెక్టర్ అండి. అందుకే పరమ గురువులు శిష్యులుగా ఎవరిని తీసుకుంటారు? ఎవరైతే కారుణ్యంతో ప్రేమతో మానవాళికి సేవ చేస్తూ ఉంటారో వాళ్ళనే వాళ్ళు ఇనిషియేషన్ అన్నది ఇచ్చే అర్హత పొందుతారు, ఇస్తారు కూడా. ఎందుకంటే ముఖ్యమైన అర్హత ఏమిటి అంటే పరోపకార పారీణత, ప్రేమ, నిస్వార్థత్వం, అలాంటి వాటితోటి అక్కడికి ఉన్న వాళ్ళని మానవులు మనలాంటి వాళ్ళందరిలో ఎవరిలో అయితే ఆ లక్షణాలు ఉంటాయో పరమ గురువులు వాళ్ళ యొక్క శిష్యులుగా తీసుకోవడం అంటే ఏంటండి, అక్కడ వాళ్ళ యొక్క శక్తులు మన మీదకి వస్తే మనం మానవాళ్ళందరికీ ఇవ్వడం. ఇక్కడ ఏది ఉంచుకోవడం లేదండి. ప్రకృతి నియమాలు చూసినా చెట్టు ఏం చేస్తోంది, ఆ నీరుని భూమిలో ఉన్న వేళ్ల ద్వారా తీసుకుని బాష్పోత్సేకం ద్వారా ఇచ్చేస్తోంది. ఉంచుకుంటే అది కుళ్ళిపోతుంది. సేమ్ థింగ్ మనం అంతే. ఈ శక్తులు అన్ని మానవాళికి మళ్ళీ ఉపకారం చేయడానికి వినియోగించడానికే మనకి ఇవ్వబడతాయి తప్ప మనలో ఉంచుకోవడానికి కాదు. అలాగా
అజ్ఞానంతో మనం గాని ఆలోచిస్తే దానివల్ల శ్రేయస్సు అన్నది తనకి లేదు, ఎవరికీ లేదు. అందువల్ల ఎంత పరోపకారంతో ఉంటే అంత ఉన్నత స్థాయికి వెళ్తామని లెడ్బీటర్ గారు కూడా టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీలో మానవ జీవిత పరమార్థం అనే చాప్టర్ లో రాశారండి. ఇంకా ప్రసన్న రేజ్డ్ హ్యాండ్ అన్నారు, ఏమైనా అడుగుతారా ఆ, ప్రసన్న? ఇప్పుడు అది డిసైపుల్షిప్ మీరు గురించి చెప్పండి అమ్మా. హలో డిసైపుల్షిప్, హౌ టు బి డిసైపుల్, Yes. అదేనండి. డిసైపుల్షిప్స్ గురించి చెప్పండి అమ్మా. అంటే హలో ఇక్కడ పరమ గురువులు వారిని చేరు మార్గంలో కూడా డిసైపుల్షిప్ కోసం కొంతవరకు ఉంది. మనకేంటంటే ఈ శిష్య పదము అనేది అతి కష్టమైన విషయం. ఎందుకంటే ఆ శిష్యులుగా ఉండే వాళ్ళకి ఎవరికైతే, అదే మనం ఇందాక నుంచి ఆలోచిస్తూ చెప్తున్న విషయం, ఎంత పరోపకార పారిణత ఉంటుందో, తన కోసం తనకు మాలిన ధర్మమే థియాసఫీ అనే ఓ దగ్గర మేడం బ్లెవెట్స్కి చెప్తారు. అంటే ఎప్పుడైతే మనం ఇతరుల కోసమే, ఇప్పుడు చూడండి రంతిదేవుడి కోసం చూసాం, ఆయనకి ఎన్నో రోజులు బట్టి ఆహారం లేకపోతే, ఆహారం దొరికితే ఎవరో ఆకలిగా ఉన్నదంటే ఇచ్చేస్తారు, తర్వాత ఒక కుక్క వస్తే ఇచ్చేస్తాడు, తర్వాత ఎవరు, ఫైనల్ గా అంతా ఇచ్చేస్తాడు. దట్ ఈస్ థియాసఫీ. అదే విధంగా ఒక సైనికుడు కూడా, సైనికాధికారి తాను రక్తం స్రావంతో బాగా దాహంగా ఉన్నప్పుడు ఆయనకి మంచినీళ్ళు ఇస్తే మిగతా సైనికులందరికీ ఇచ్చి తనకి ఇమ్మంటాడు, అంటే మిగిలితే వాళ్ళందరికీ ముందు ఇమ్మంటాడు. దట్ ఈస్, అదేనండి ఆ పరోపకార పారీణత. అలాగనే బుద్ధిజంలో కూడా ఒక బుద్ధిస్టు, ఒక ఆయన ఒక పెద్ద సభకు వెళ్తూ ఉంటే ఒక ఆవిడ ముగ్గురు స్త్రీలను తీసి, ముగ్గురు చిన్న పిల్లలతో వెళ్తూ ఉంటుంది. ఆయన అపారమైన కారుణ్యంతో అందులో ఒక పిల్లవాడిని ఎత్తుకుని వెనక్కని కట్టుకుంటాడు. అయితే వాళ్ళేమో బెగ్గర్స్ అనమాట. అందుకని వాళ్ళతో పాటు ఆయన భిక్షాటన చేసి ఫైనల్ గా అప్పట్లో కాలి నడకే కదండి వెళ్తే ఆయనే అక్కడ సభని కండక్ట్ చేస్తారు. అలాంటిది అన్నమాట పరోపకార పారిణత అంటే. అంతవాడి ఇలాంటి వాళ్ళందరూ భిక్షువుల ఫ్యామిలీ అనుకుంటారు. అయినా కూడా అవసరం అయినప్పుడు సహాయం అనేది ఏ టైప్ ఆఫ్ సహాయమైనా సంసిద్ధతగా ఉండడము. అయితే శిష్యుడు అనేవాడు ఎప్పుడు కూడా ఎంత స్వార్థం, లెవలీసం అంత, ఇంకా చెప్పాలంటే ఒక చిన్న హెయిర్ అంటే మనకి తెలుగులో ఏమంటాం, వెంట్రుక వాసంత స్వార్థం ఉన్నా సరే పడిపోతారండి. పరమ గురువు స్థానానికి వెళ్ళి మరీ పడిపోవచ్చు. అందుకే స్వార్థం అన్నది ఎంత వదిలితే అంత ఉన్నత స్థాయికి వెళ్తాం. అంతేగాని అయితే మీరు అనొచ్చు, ఇప్పుడు మనం ఏవేవో ఇవన్నీ చిన్నప్పటి నుంచి పూజలు చేయమని ఇవన్నీ నేర్చుకున్నాం కదండి, అంటే మనకి మనమే చూసుకోవాలండి. వాటి వల్ల మనలో పరోపకార పారిణత పెరుగుతోందా, స్వార్థం పెరుగుతోందా, అది మనం తెలుసుకుని ఏది అవసరమో అటువైపు మనం వెళ్ళడం అన్నది. అలాంటి వాళ్ళే, అంటే ఆ శిష్య పదం అనే దాంట్లో ఇంకా వాళ్ళకి ఎక్కడ స్వార్థం అన్నది లేకపోతే వాళ్ళకి ఇనిషియేషన్స్ ఇవ్వబడతాయి. అంటే వీళ్ళు అర్హులయ్యారు అని ఇద్దరు మాస్టర్స్ సర్టిఫై చేస్తారనమాట. అందుకోసమే ఆ వాళ్ళకి ఇంకా ఇంద్రియ మనోనిగ్రహం అనే దాన్ని సామాన్యంగానే ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇంకా చంచలమైన దాంతో ప్రాపంచిక విషయవాసనలు ముఖ్యమైన స్థితిని వదిలేశారనమాట. ఎన్నో జన్మలు వాళ్ళ సాధనలో ఎవరైతే ఎంతో పరోపకారంతో ఉంటారో వాళ్ళే ఈ మార్గానికి రాగలరు. ఇప్పుడు మీరందరూ దివ్యజ్ఞాన సమాజానికి వచ్చారంటే కొన్ని జన్మల నుంచి మాస్టర్తో సంబంధం ఉన్న వాళ్ళం కనుక ఇక్కడికి వచ్చాం. మనం కూడా ఆ మానవాళి పరిణతి కోసం తప్పించాం గనక ఇక్కడికి వచ్చాం. అందువలన ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తే మన జీవితాలు సఫలీకృతం అయ్యి ఎంతో మందికి మనం అసలు అలా చెయ్యడంలో తన మోక్షము అన్న సంగతి మనకు అక్కర్లేదు, అయినా అన్ని జరిగిపోతాయి. ఎప్పుడైతే నిస్వార్థ పరంతో పరోపకార పారిణతో ఉంటామో సమస్తము జరిగిపోతాయి. కానీ అప్పుడు తన మోక్షం అన్నది వాళ్ళకి పెద్ద విషయంగా ఉండదు. అంటే పరులు అందరూ, ఇక్కడ పరులన్న భావం పోతుంది, తన బాడీ పార్ట్స్ లాగే ఫీల్ అవుతారు. అందరూ ఉన్నత స్థాయికి రావాలన్నదే అక్కడ ఉంటుందన్నమాట. ఆ లక్ష్యంతోటే పని చేస్తూ ఉంటారు అహర్నిశలు. అదే మనకి శిష్య పదంలో కూడా ఇంకా స్వార్థం అన్నది చూసుకోలేని అంటే ఉండదన్నమాట. అలాంటి స్థితిని చేరుకుంటారు. ఇప్పుడు అలాంటి దానికి ఇంకా వాళ్ళకి నేను, నా గొప్ప, నా పేరు ఇవేమి ఉండవండి. అక్కడ అయ్యేసరి అలాంటి వాళ్ళనే పరమ గురువులట. ఎవరు నిస్వార్థ పనులు వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే చెప్తారు. అంటే చీకటిగా ఉన్న రాత్రి పెద్ద దివిటీలా కనిపిస్తారనమాట ఈ నిస్వార్థ సేవాపరత ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళనే పరమ గురువులు ఎన్నుకుంటారు.
వాళ్ళ యొక్క శిష్యులుగా. వాళ్ళకి కూడా ఏమాత్రమైనా స్వార్థం ఉందా లేదా అన్నదే అక్కడ ముఖ్యంగా చూస్తారండి. తర్వాత వాళ్ళు ఎన్నో జన్మల దాంట్లో ఒక విషయంలోనే కాదు అన్ని విషయంలో ప్రావీణ్యులు అవుతారు. అందుకే బుద్ధుడు ధమ్మపదంలో కథ చెప్తాడండి. టైం ఎంత ఉందో గాని అదేంటంటే, ఒక వ్యక్తి వచ్చి ఓ శిష్యుడు వచ్చి నాకు బట్టలు కావాలంటాడు. అంటే గత పాడైన బట్టలను ఏం చేసేవంటాడు. అంటే ముక్కలుగా చింపి తడిగుడ్డ పెట్టడానికి వాడేనంటాడు. వాటిని ఇంకా ఏం చేసావు అంటే ఇంకేదో చెప్తాడు. వాటిని అంటే ఒత్తులుగా వాడేనంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే పరిపక్వత వస్తుందో ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావాలి, ఒక్క రంగంలోనే కాదు. అందుకే బుద్ధుడు ఈ విధంగా ఆయన్ని ప్రశ్నిస్తాడనమాట. అందుకే మనకి ఆ పెనిట్రేటింగ్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్ అది వర్క్ చేస్తూ ఉంటుందండి. మనం ఏ ఫీల్డ్ లో ఉంటే ఆ ఫీల్డ్ లోనే అది పనిచేస్తుంది. అలాంటి ఇంటెలిజెన్స్ అలాంటిది మనకి వచ్చినప్పుడే అన్ని వైపులా పరిపక్వత సాధించాలన్నమాట. పరమ గురువులు అంటే ఒకే ఒక దాంట్లో సాధించడం కాదు. ఇంకేమైనా అప్రెంటిస్ కి స్టూడెంట్ కి డిఫరెన్స్ ఏంటమ్మా? అప్రెంటిస్ కి స్టూడెంట్ కి అంటే హలో యాక్సెప్టెడ్. హలో ప్రసన్న ఎవరు మాట్లాడుతున్నారు? మేడం, నేను అది చాట్ లో చెప్పండి. పెట్టాను. నేను నా క్వశ్చన్ ని చెప్పండి చాట్ లో చెప్పండి. పెట్టాను. ఆ, ఆ. చెప్పండి అదే ప్రసన్న. మీరు ఏ ఏ ఏ బాడీలో ఏ జన్మలో ఏ విధంగా పుట్టినా కూడా అది మన స్పిరిచువల్ గ్రోత్ కే అన్నట్టుగా చెప్పారు కదా. అవును. ఈ ఈ అప్పర్ అండ్ లోవర్ రెల్మ్స్ అంటే స్వర్గాలు నరకాలు కూడా అలానే వస్తుంది కదా. కానీ థియోసాఫికల్ సొసైటీ ప్రకారం అది స్వర్గము అంటూ ఒక లోకము లేదు. అంటే మన యొక్క కామ శరీరం కామలోకంలో మనం చాలా బాధపడతాం అన్నమాట. ఆ తప్పు పనులు చేసిన డ్రంకర్డ్ గా ఉండి అలాంటి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారనమాట. అటువంటప్పుడు అయ్యో ఇలాంటి పని ఎందుకు చేసేమన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని ఆ అదే అనమాట అక్కడ చెప్పే పాయింట్. అందుకని ఆ రియలైజేషన్ వచ్చాక వాళ్ళు నెక్స్ట్ దాంట్లోంచి బయటపడే అవకాశం ఉంటుంది. చెప్పండి. కానీ ఎటర్నల్ డామినేషన్ అన్న వర్డ్ నిజం కాదా? అంటే అది ట్రూ కాదా? అది ఇటర్నల్ ఎటర్నల్ డామినేషన్ అంటే డామినేషన్ అని శాశ్వతమైన. అంటారు కదా, బైబిల్లో కొన్ని ప్లేసెస్ లో చెప్తారు అవును, అంటే ఇక్కడ శాశ్వత నరకం అని. ఏంటంటేనండి, కొన్ని చోట్ల ఇక్కడ మనకి ముఖ్యంగా ఇక్కడ స్వర్గము నరకము అనే దానికి ఇంకా లోపల నుంచి మొట్టమొదటి ఉన్న బైబిల్ నుంచి చూస్తే ఆ స్వర్గ సామ్రాజ్యం అంటే నాట్ దట్ హెవెన్ వేర్ కంఫర్ట్స్ ఆర్ దేర్. అలాంటి అనంతమైన ఆ సత్యం దగ్గరికి వెళ్ళడమే స్వర్గం అని రిఫర్ చేస్తున్నారు. అంటే తర్వాత తర్వాత చూడండి చాలా విషయాలు మార్చేశారు. ఆ అంటే అక్కడికి వెళ్ళి ఏదో భోగభాగ్యాలు అనుభవించడం అని కాదండి. ఓకే. ఓకే. అంటే ఇంకా అది ఓకే, అది పాజిటివ్. కానీ దాని ఆపోజిట్ ఎల్ అని దాని గురించి ఏం చెప్తారా? అది ఇంకోసారి అంటే గట్టిగా. ఇది గ్రోత్ అనేది ఆల్వేస్ ఉంటది, ఆల్వేస్ ఎస్, ఇట్ ఈస్ లుకింగ్ ఇవల్యూషన్. ఫర్ అప్. అవును. కానీ ఇది ఎటర్నల్ డామినేషన్ అనేది కూడా మెన్షన్ చేశారు కదా. కానీ పర్మనెంట్ గా అదే స్టేట్ లో ఉండిపోతే మరి గ్రోత్ ఉండాలి కదా. అది అలా హౌ కాదు. ఇస్ ఇట్ ఇవల్యూషన్ రిలవెంట్ అంటే అని. ఏంటి? ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి కొన్ని సిద్ధులు, కొన్ని రకాలైనటువంటి సమర్థతలు మనం పొందుతామండి. అందుకే జన్మలు ఎంతవరకు అంటే పరిపక్వ స్థాయి వచ్చే వరకు ఈ జనన మరణ చక్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే దేర్ ఈస్ గ్రోత్ అండ్ ఇవల్యూషన్ మీన్స్ గ్రోత్, డెవలప్మెంట్. సో ఇన్ ఈచ్ బర్త్ దేర్ ఈస్, ప్రతి బర్త్ లో కొంత డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ అలా బ్లవెట్స్ కి దీన్ని అనుకున్నప్పుడు ఆబ్లిగేటరీ జర్నీ అన్నారు. తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది డెవలప్మెంట్. చెప్పండి. ఎటర్నల్ గా డామినేషన్ అనేది ఉండదు. ఎవెన్చువల్ గా నాకు ఆ ఇట్ ఈస్ డామినేషన్ ఆల్వేస్ అంటే మూవింగ్ ఏమిటో అప్. అర్థం అవ్వట్లేదు. మీరు చెప్పండి ఇటర్నల్ డామినేషన్ అంటే. అదే అంటే అంటే అది మెన్షన్ చేశారని చెప్తున్నాను. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ పర్మనెంట్లీ విల్ బి అబాండన్డ్, యూ విల్ నాట్ అంటే బి ఏబుల్ టు మూవ్ అప్ మేడం గారు అహెడ్. ప్రస్- మేడం గారు ప్రసన్న గారు, ఎటర్నల్ డామినేషన్ ఈస్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ కండెమ్డ్ టు ఎటర్నల్ పనిష్మెంట్ ఇన్ హెల్. It is a concept in some religions, including Christianity and Hinduism. అచ్చా, దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ థియోసఫీ. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం థియోసాఫికల్ సొసైటీలో మూడు ఆబ్జెక్ట్స్ మీద మనం టెక్నాలజీ వాడుకుంటున్నాం. కానీ వేరే యాంగిల్లో ఇంకా మనం ఈ బర్త్స్ అండ్ డెత్స్ వీటి మీద
ఇంకా రీసెర్చ్ అది చేయలేదు. ఎందుకంటే 19 మన ఎన్ శ్రీరామ్ గారు రాసిన ఆర్టికల్లో ఏదో థర్డ్ ఆబ్జెక్ట్ మీద ఎవరితో వాళ్ళే చేసుకోవాలన్నారు తప్ప ఎందుకంటే ప్రూఫ్ ఆ, లేదు, వాటికి ప్రూఫ్ చెయ్యలేం. అది అందుకు శ్రీరామ్ గారు అలా చెప్పారు. సో, ఇట్ కెనాట్ బి ప్రూవ్డ్ అవుట్వర్డ్లీ. అయితే ఆ ఇందాకలా మనకి సత్యనారాయణ గారు ఆ శిష్యుడికిను ప్రొబేషనరీ శిష్యుడికి ఉన్న తేడా ఏంటంటే, యాక్సెప్టెడ్ డిసైపుల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రొబేషనరీ. అంటే ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్ళకి ఇంకా కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ యాక్సెప్టెడ్ డిసైపుల్ ని మనం శిష్యుడు అని అక్కడ వ్యవహరిస్తున్నాం. ఎవరు? అది మాస్టర్స్ చేత అంగీకరించబడిన శిష్యుడు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సన్ లాగా ఫీల్ అవుతారు, అంత దగ్గరగా. అంటే వాళ్ళ బాడీస్ లో వీళ్ళ బాడీస్ అక్కడ వైబ్రేషన్స్ తో వీళ్ళు కూడా టాలీ అయిపోతూ ఉంటారు. అప్డేట్ వచ్చి ఉంటుంది చూడు సార్ మెసేజ్. ఎవరు మాట్లాడేది? ప్రసన్న గారు సో నేను మ్యూట్ లో ఉన్నానండి, మీరు మ్యూట్ లో పెట్టండి. ప్రసన్న గారు ఇప్పుడు మనం థర్డ్ ఆబ్జెక్ట్ ని స్కోప్ పెంచుకోలేదు మనం ఇప్పుడు దాకా. ఆ థర్డ్ ఆబ్జెక్ట్ ప్రకారం చూస్తే ఈ బర్త్ అండ్ డెత్ ఇవన్నీ కూడా కొంచెం రీసెర్చ్ చేయవలసిన ఐటమ్ ఉంది. సో మనం ఇప్పుడు ఉన్న థర్డ్ టెక్నాలజీని ఆబ్జెక్ట్ వాడుకుంటున్నాం, అవుతోంది, కానీ కానీ ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ విత్ ప్రూఫ్. అంతేనండి. నో నో మేడం గారు, నేను అది ఇప్పుడు ప్రూఫ్ ప్రసన్న కోసం గారు అన్న అడిగినది పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అడగలేదు. డామినేషన్ లేదు ప్రసన్న. అక్కడ ఏంటున్నది అదే అంటే, అంటే పర్గేషన్ అంటే పవిత్రీకరణే ఉంటుంది. అంటే తన్ను తాను ప్యూరిఫై చేసుకుంటాడు అనమాట ఆ జన్మలో. అండ్ అగైన్ హీ విల్ గెట్ ఇన్ ద ఆఫ్టర్ డెత్ ఆల్సో ఫ్రమ్ వన్ బాడీ. తన్ని తాను పవిత్రం చేసుకుని హీ విల్ గో టు ద హయ్యర్ ప్లేన్. ఆ విధంగా అర్థమైందా? అది డామినేషన్ లేదు అలా ఇక్కడ, ఉంటే అలాంటిది పర్వాలేదండి. లేదు. పర్మనెంట్ పనిష్మెంట్ అంటే దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అందుకే పనిష్మెంట్ అనేది లేదు ఇక్కడ అని స్పిరిచువల్. చెప్పుకున్నాం కదా. పర్గేషన్ అంటే పవిత్రం చేసుకోవడం, పనిష్మెంట్ కాదు. ఇంకొకటి ఆలోచించాలండి. ఇప్పుడు ఇన్ని డెత్స్ వస్తే కానీ 789 ఏదో చెప్పారు ఫిగర్, 790 ఏదో ఫిగర్. ఆ ఫిగర్ అన్ని వస్తే కానీ మోక్షం రాదని అంటారు. అది డూ యూ మీన్ టు సే దట్ ఇన్ని బర్త్స్ కూడా మనిషి ఒక ఊము నుంచి బయటకు రావాల్సిన అవసరం ఎందుకు అన్నది ఆలోచించట్లేదు. కర్మ సిద్ధాంతం, పనిష్మెంట్, జన్మలు ఇదే చూస్తున్నారు తప్ప హౌ జెనెటిక్ కోడ్ ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అన్నది అలా ఆలోచించట్లేదు. అంటే ఇక్కడ మనం సైంటిఫిక్ గా చెప్పడం ఒక ఎక్స్ప్లెనేషన్, బియాండ్ సైన్స్ కదండి ఇక్కడ మనం మాట్లాడుతున్నది. అందుకే థర్డ్ ఆబ్జెక్ట్ విషయంలో ఇది ఏంటంటే ఇంద్రియాలతో ప్రూవ్ చేయలేని విషయాలవి. అందుకోసమే థర్డ్ ఆబ్జెక్ట్ ని ఎవరు టచ్ చేయట్లేదు. ఇక్కడ అందరూ అంటే ఇంటర్నల్ గా ఇంట్యూషన్ తో దే ఆర్ గెటింగ్ సో మెనీ థింగ్స్, బట్ ఇట్ కెనాట్ బి ప్రూవ్డ్ ఇన్. అంటే మనం ఏంటో సైంటిఫిక్ ఇన్వెన్షన్ థర్డ్ ఆబ్జెక్ట్ అనుకోవడానికి వీల్లేదు. ఓకే. అయితే ఇప్పుడు 5 minutes టైం ఉందేమో. నా ఆనంద్ కుమార్ గారు అడిగిన పాయింట్ ఏంటంటే, మరణానంతర స్థితి కోసం ఆయన చెప్పమన్నారు. అంటే ఆఫ్టర్ డెత్ ఏం చెప్తారంటే, ఫిజికల్ బాడీ డెత్ ఒక్కటే మొదట అవుతుంది. అప్పటికి వ్యక్తి యాస్ట్రల్ ప్లేన్ లోకి వెళ్తారనమాట. అంటే దిస్ ఈస్ అకార్డింగ్ టు లెడ్ బీటర్. ఆయన చెప్పిన దాని ప్రకారం నేను చెప్తున్నానండి. బికాజ్ మరణానంతర స్థితి అన్నది లెడ్బీటర్ గారికి యోగ దృష్టి ఉండడంతో ఆయన రాశారు. అది ఈవెన్ అనిబిసెంట్ కూడా డెత్ అండ్ ఆఫ్టర్ అలా రాశారు. అయితే ఆ కామ శరీరంలో వాళ్ళకి ఏమి జ్ఞానం లేదనుకోండి, దే కెనాట్ గెటప్ ఇన్ కామాలోక. వాళ్ళేమో అలాగే ఉంటారు. ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో అలాంటి వాళ్ళు, అందుకనే అందులో కొంచెం సీనియర్ మెంబర్స్ కి కొత్త వాళ్ళకి సహాయం చేస్తారు. సామాన్యంగా ఏం చెప్తారంటే, మనం ఇక్కడ ఎలాంటి లైఫ్ లీడ్ చేసామో అక్కడ అలాగే. కానీ ఫిజికల్ బాడీ ఉండడంతో మనకి ఒక వెళ్ళాలంటే ఒక వెహికల్ ఉండాలి. అక్కడ ఫిజికల్ బాడీ లేదు గనక సంకల్ప మాత్రంలో ఎక్కడైనా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, సుందరమైన దృశ్యాలను ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయన తెలుసుకుని వెళ్ళిపోగలడు. ఎందుకంటే భౌతిక శరీరం అడ్డు లేదు కదా.
అందుకనే థియాసఫిస్ట్ కి ఎలా ఉంటుందంటే డెత్ అంటే భయం ఉండదు. ఆఫ్టర్ డెత్ ఇట్స్ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఆర్టిస్టులు వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళిపోతారు, పిల్లలు కూడా అలాగే. ఎక్కువ పరోపకార పారిణత ఉంది జీవించిన వాళ్ళు కూడా ఫాస్ట్ గా కామశరీరం నుంచి నెక్స్ట్ బాడీకి వెళ్తారు. కానీ ఎవరైతే చాలా ఇలాంటి బాగా దుర్మార్గంగా ఇతరుల్ని బాధించే పనులు చేస్తారో వాళ్ళే కొంచెం చాలా ఎక్కువ. ఒకప్పుడు పిరమిడ్ టైంలో కొన్ని వేల సంవత్సరాలు ఉండిపోయేవారు. పిరమిడ్స్ వచ్చాయి కదా ఆ టైంలో. అందుకని ఇప్పుడు అంత కాదు, మనుషులు పరిణామం చెందారు గనక ఫాస్ట్ గానే వెళ్తున్నారు. ఎవరో చాలా కొద్ది మంది అలాంటి స్థితిలో వాళ్ళు చాలా బాధపడతారట. ప్రతి ప్లేన్ లో 7 సబ్ ప్లేన్స్ ఉంటాయి. ఒక సబ్ ప్లేన్ నుంచి ఇంకో సబ్ ప్లేన్ కి వెళ్ళేటప్పుడు చాలా అంటే వాళ్ళకి ఆ బా రాంగ్ వర్క్ లైక్ హెల్త్ అంటే పాపం బాధ పెట్టడం ఇలాంటివి చేసిన వాళ్ళు చాలా లేటుగా వెళ్తూ ఉంటారు. మిగతా వాళ్ళకి ఎవరైతే ఉపకార పరంపరలతో ఉన్నారో వాళ్ళు ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ మెంటల్ బాడీ అలాగే ఆ మెంటల్ బాడీ వెళ్ళేసరికి అప్పటికే చాలా ప్యూరిఫికేషన్ వస్తుంది. తర్వాత ఏంటంటే కాజల్ బాడీ అనేది ఒక పర్మనెంట్ ఐటమ్ గా మనం చేసిన మంచి చెడ్డ నెక్స్ట్ బర్త్ క్యారీ అవుతాయి. ఆ క్యారీ అయ్యేటప్పుడు జనరల్ గా ఏం చెప్తారంటే వి ఓన్లీ చూస్ ద పేరెంట్స్. మన కర్మలకు అనుకూలంగా కావలసిన పేరెంట్స్ మనం ఎన్నుకుని వస్తాము అని. అంటే ఇక్కడ మాస్టర్స్ ఇన్ ద పాత్లో ఒకసారి ఏం చెప్పారంటే ఒక వాక్యం, ఇప్పుడు మనుషులు పిల్లలు పుట్టే అంటే మహాత్ములు గొప్పవాళ్ళు జన్మించాలని తహతహలాడుతున్నా జన్మించే అవకాశం ఇవ్వటం లేదని, అందుకని ఏ పేరెంట్ కి పడితే ఆ పేరెంట్ కే పుడుతున్నారని అని కూడా ఒక వాక్యం మేము చదివాం. ఇది బ్రీఫ్ గా అబౌట్ మరణానంతర స్థితి అండి. ఇది చాలా డీటెయిల్డ్ టాపిక్ అన్నమాట, కానీ నేను బ్రీఫ్ గా చెప్పాను. ఇంకేమైనా అడుగుతున్నారేమో ప్రసన్న గారు? లేదు లేదు మేడం, అది మీరు ఆన్సర్ చేశారు. పాజిటివ్ గానే ఉంది అది. ఎటర్నల్ గా లేదన్నందుకు ఇట్ ఈస్ అ రిలీఫ్. ఎందుకంటే ఎవెన్చువల్ గా అందరూ గ్రో ఎవరు అవ్వాలి కదా. ఆ సో ఇటర్నల్ మీరు పనిష్మెంట్ అనేది లేదండి అక్కడ. ఏదో చెప్పారు. ఆ, అలాగే స్వర్గము నరకము అనే అదే అదే లోకాలు వేరేగా అర్థమైంది. ప్లేన్స్ లో లేవు. మీరు లాస్ట్ లో ఏ పేరెంట్ పడితే ఏ పేరు మాట క్లారిటీ రాదు. ఓకే, అది జస్ట్ నాకు క్లారిఫికేషన్. నేను ఆ క్లారిఫికేషన్ కోసం మాత్రమే అడిగాను. మీరు లాస్ట్ లో ఏ పేరెంట్ పడితే ఆ పేరెంట్ కి పుడుతున్నారు అని చెప్పారు కదా, అది ఒకసారి మళ్ళీ చెప్పగలరా? అంటే ఎంతో మంది మహాత్ములు జన్మించాలని తహతహలాడుతూ ఉంటే అవకాశాలు లేక, బికాస్ పీపుల్ ఆర్ నాట్ మ్యారీయింగ్ అండ్ పీపుల్ ఆర్ నాట్ థింకింగ్ దట్ గివింగ్ బర్త్ ఈజ్ నాట్ రైట్ అని ఇలాంటి అభిప్రాయాల వల్ల ఆ రైట్ పేరెంట్ ని చూస్ చేసుకునే అవకాశం లేకుండా ఎవరికి పడితే వాళ్ళకే పుట్టి వాళ్ళు వస్తున్నారు అని ఒక వాక్యం మేము మాస్టర్స్ ఇన్ ద పాత్ అనే పుస్తకంలో చదివామండి. అది నేను చెప్తున్నాను. అర్థమైంది అర్థమైంది అర్థం. ఇంకేం లేవండి లక్ష్మి క్వశ్చన్స్. గారు, ప్రసన్న గారు ఏ ఊరండి? ప్రసన్న గారు మాకు హైదరాబాద్ లో ఆయన సాఫ్ట్వేర్ కదా ప్రసన్న. నేను ఢిల్లీలో ఉన్నాను మేడం ప్రజెంట్. ఢిల్లీలో ఉన్నారా? ప్రసన్న పాణిగ్రహి ఇస్ నేమ్. ప్రసన్న పాణిగ్రహి అండ్ అనదర్ కృష్ణచంద్ర పాణిగ్రహి వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ ఏదో ఒక సేమ్ కాలేజ్ లో శ్రీనివాస్ స్టూడెంట్స్. లక్ష్మి గారు, ఓకే చెప్పండి. మరో 5 to 6 minutes టైం ఉంది. చెప్పండి. మన రఘురామారావు గారు థర్డ్ ఆబ్జెక్ట్ మీద ఒక ప్రశ్న వేశారు. నేను మరొకసారి క్లారిఫైగా వేయమని అడుగుతారా ప్రశ్నని? రఘురామారావు గారు, ఆ ఆయన థర్డ్ ఆబ్జెక్ట్ మీద వేస్తున్నారండి, మీకు ఎప్పుడు ఒకసారి కాదు. ఆయన ఏం చెప్తున్నారంటే రీసెర్చ్ అనేది థర్డ్ ఆబ్జెక్ట్ విషయంలో ఎవరు మాట్లాడటం లేదు, అందరూ కూడా ఈ ఆత్మ ఇలాంటి కర్మ సిద్ధాంతం ఇదే మాట్లాడుతున్నారు అని. అతనే ఎన్ శ్రీరామ్ గారు ఆర్టికల్ కూడా నాకు పంపించారు. అది అందులో శ్రీరామ్ గారు ఆ తర్వాత ఇంకెవరిదో కూడా ఆర్టికల్, రెండిట్లో ఏంటి తెలుస్తుందంటే థర్డ్ ఆబ్జెక్ట్ ఏంటంటే టు ఇన్వెస్టిగేట్ ద హిడెన్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ లేటెంట్ ఎనర్జీస్ ఆఫ్ మ్యాన్. హిడెన్ లాస్ ఆఫ్ ఎస్ నేచర్ లేటెంట్ ఎనర్జీస్ ఆఫ్ మ్యాన్ ని మనం ప్రూఫ్ తో బయటకి చెప్పలేము. సో అందువల్ల దాని మీద ఏది చెప్పడానికి మనం ఏమనుకుంటున్నాం, సైంటిఫిక్ ఇన్వెన్షన్ ఈజ్ థర్డ్ ఆబ్జెక్ట్ కాదు. అలాంటి ఉద్దేశంతో మనం చూస్తే కరెక్ట్ కాదు. దట్ ఈజ్ ఓన్లీ బేసింగ్ ఆన్ ఇంట్యూటివ్ నాలెడ్జ్. మనం ఇంట్యూషన్ లో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తాం, బట్ ఎక్స్ప్రెషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాం, వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్. ఇది అనుభవైక వేద్యమే గాని దాన్ని మాటల్లో చెప్పలేం.
సో థర్డ్ ఆబ్జెక్ట్ ఈజ్ లైక్ దట్. అంటే థర్డ్ ఆబ్జెక్ట్ ని మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేయలేమంటారు. ప్రూవ్ చెయ్యబడేది కాదు అది. చెయ్యబడేది కాదు, జస్ట్ లైక్ ఎక్స్పీరియన్స్. అదేనండి. అదే ఎక్స్పీరియన్స్ శ్రీరామ్ గారు చేయబడదు కూడా తప్ప. ఆ విషయంలో బెటర్ నాట్ టు ఎక్కువ వెళ్ళకపోవడం మంచిదని కూడా చెప్తారు. ఎందుకంటే హిడెన్ లాస్ అనగానే మన వాళ్ళు ఏంటంటే సైంటిఫిక్ థింగ్స్ నే ఆ థర్డ్ ఆబ్జెక్ట్ అనుకుంటున్నారు. కాదు, అది థర్డ్ అగైన్ సైన్స్ ఈజ్ అగైన్ దట్ ఈస్ ఫిజికల్ కదా, అంటే భౌతికమైనటువంటి శాస్త్రం అని కదా. దాన్ని విజ్ఞాన శాస్త్రం అంతా కూడా భౌతికంగా ఉన్న ఆబ్జెక్ట్స్ మీద బేస్ చేసుకుంటుంది. మరొక అంటే 5 minutes టైం వేరే ఉందండి. క్లాసులో మాట్లాడుకుందాం. రఘురామారావు గారు నాకేమనిపిస్తుంది అంటే మరో 3D సెషన్స్ లో మాట్లాడదాం సార్, డిస్కస్ చేద్దాము. చాలా సంతోషం అండి ఆ ప్రశ్న ఇంకా అడిగినందుకు. 4-5 minutes ఉంటుంది. 4 minutes ఉంది థ్యాంక్ సార్. యూ. ఇంకేంటి, 5 minutes ఉంది. ఇంకెవరైనా మాట్లాడుతున్నారు? ఇంకో 4 minutes టైం ఉందండి. ఆ, ఏమైనా అడుగుతారా? ఇంకెవరైనా ప్రసన్న అడుగుతున్నారా? ఓకే లేదు మేడం, నేను అడగ ఓకే ఓకే. ఇది మనది 1 year మట్టి ఆగిపోయింది. ఇది ఎవ్రీ వెన్స్డే 6 o'clock కి ఉంటుందని అనుకుంటున్నాం. నెక్స్ట్ వెన్స్డే 6 కి జాయిన్ అవుతాం. మెంబర్స్ ఖచ్చితం. నేను ఇది శివరాత్రి కోసం పెట్టారేమో అనుకున్నానండి. కాదు కాదు, లేదు, ఇది వీక్లీ ఉంటుంది. యాక్చువల్గా వీక్స్ కానీ అయిపోయింది. నీ మైక్ పని చేయట్లేదు. బసవరాజ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారా? అంటే ఇక్కడ ఎటర్నల్ అనే పదం వాడినారు కదా. ఎటర్నల్ అంటే యాక్చువల్లీ ఓన్లీ ట్రూత్ ఈజ్ ఓన్లీ ఎటర్నల్. ఇటర్నల్ ఇంకా మిగతావి డామినేషన్ అంటే ఆ హెల్ అనే విషయంలో మాట్లాడారు. అవును, మీరు చెప్పింది అంటే రైతే. ట్రూత్ ఈజ్ ఓన్లీ ఇటర్నల్. అంటే ఇప్పుడు ట్రుత్ అంటే ఇక్కడ క్రియేషన్లను ఎట్లా వాడతామంటే ఇప్పుడు బర్త్ అండ్ డెత్ దే ఆర్ ఎటర్నల్ అని ఇన్ దట్ రిలేటివ్ సెన్స్ లన దే ఆర్ ఎటర్నల్. అంటే ప్రతి ఒక్కరికి ఒక బర్త్ డెత్ అనేది పుట్టిండే ప్రతి ఒక్క దానికి ఉంటుంది. దట్